ఆర్కే బీచ్ కి వచ్చేసాం. ఆర్కే బీచ్ ఎలా ఉందో చూసేద్దామా? వెల్కమ్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. మనం కట్ చేస్తే సో టుడేస్ వ్లాగ్ ఏంటంటే ఏమో నాకు తెలీదు, చెప్పండి ఏం చేద్దాం. ఈరోజు ఏం చేయాలో చూద్దాం. లెట్స్ సీ చూద్దాం అలా లెట్స్ సీ. ఈరోజు డైలీ వ్లాగ్. డైలీ వ్లాగ్ మనం ఎప్పుడు చేయలేదు కదా, డైలీ వ్లాగ్ చేద్దాం. ఈరోజు డే చూద్దాం ఎలా జరుగుతుందో. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో అవుట్ గైస్, లెట్స్ గో రోల్ అవుట్. నన్నేది ఎవరిని తీకు. ఒరే రారా నాతో, ఎందుకు అలా ఉంటావు? అక్కడ ఫాస్ట్ ఉండాలి. ఇక్కడ బొబ్బట్టు చాలా బాగుంటుంది. ఇక్కడ అక్కడ చూపించదు. సో వీఆర్ ఈటింగ్ బొబ్బట్టు నౌ. హూప్ మండుతున్నట్టుంది. లెట్స్ గో హోమ్. కమ్ ఇప్పుడు మనం ఆర్కే బీచ్ కి వచ్చేసాం. ఆర్కే బీచ్ ఎలా ఉందో చూసేద్దామా? బ్యాక్ హోమ్ గాయ్స్. మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. కంప్లీట్ అయిపోయింది, జిమ్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ నౌ. ఈరోజు వ్లాగ్ అంతేం రాలేదు. రేపు కూడా వ్లాగ్ చేసి ఇది అది కలిపి యాడ్ చేద్దాం. ఓకే, సీ యూ గైస్ టుమారో. హలో గైస్, నిన్న వ్లాగ్ చాలా చిన్నగా వచ్చింది, అందుకని ఈరోజు కూడా ఈ 2 days వ్లాగ్ ఒక వీడియోలోనే పెడతాం. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. లెట్స్ గో రోల్ అవుట్ గైస్. బ్లాగింగ్ అంత ఈజీ కాదు. కెమెరా పట్టుకొని పనులు చేయడం అంటే ఇట్స్ టఫ్. పర్ఫెక్ట్. మైక్ పెట్టుకుందాం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మైక్ ఇక్కడ దీనికి ఉంచేద్దాం. సో ఈరోజు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి క్లాస్ అయిపోయిన తర్వాత వాడిని పిక్ చేసుకొని అలా కొంచెం సేపు చిల్ అవుట్ అయ్యి వైజాగ్
వైజాగ్ ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. అలా ఎందుకు పెట్టారో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. దట్ ఈస్ సిటీ ఆఫ్ డెస్టినీ ఎందుకంటారంటే ఇక్కడికి వస్తే డెస్టినీలు మారిపోతాయి. యా, దట్స్ ట్రూ, ఇట్స్ 100% ప్రూవెన్. అది నేను చెప్తున్నా. ఇక్కడికి రండి. ఎవరన్నా ఇంకా వైజాగ్ చూడకపోతే మస్ట్. అంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అని కాదు కానీ చాలా బాగుంటుంది వైజాగ్. వైజాగ్ వస్తే వింటర్లోనే రండి, ఏ సీజన్లో రాకండి, ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, 3, 2, 1 కట్ చేస్తే ఇట్స్ క్రేజీ ట్రాఫిక్ జామ్ గైస్. ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్. యా, వైజాగ్లో చాలా కామన్ ట్రాఫిక్ అనేది. ఓన్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నారేమో. నో, వైజాగ్లో కూడా ఉంటుంది కానీ హైదరాబాద్ అంత కాదు. ఓకే, ఉంటుంది, బాగానే, పర్లేదు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ గురించి ఎందుకులే కానీ ఓకే, లెట్స్ గో. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవడం కొంచెం టైం పడుతుంది. లైఫ్లో ఏం జరుగుతుంది? బాగానే ఉంది. ఎప్పుడైనా సరే ఏదన్నా వచ్చినప్పుడు ఫేస్ చేయడం తెలుసుకోవాలి మనం. ఓకే, సో వీడియో పెట్టిన వెంటనే మనం మొహం దాచుకోకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఉంటారు. మళ్ళీ అదే మమ్మీ చూస్తారు. ఇది పెడతా, మా మమ్మీ చూస్తారనేది పెడతా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, బాయ్ బాయ్. హౌ ఇస్ లైఫ్? అయ్యో లైఫ్ ఎలా ఉంది భయ్యా? బీచ్ రోడ్లో ఎలా ఉంటుంది? ఏదేదో చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు వ్లాగ్ కూడా చాలా తక్కువ, చిన్నగానే వస్తుంది. ఇక్కడెక్కడికి వచ్చాం సమ్ ఫ్రూట్ సలాడ్ తినడానికి. ఇక్కడేదో చాలా బాగుంటుంది అంట, మనం ట్రై చేద్దాం. ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. సలాడ్స్ ఏంట్రా దీని పేరేంటి? ఫుల్ నేమ్ అంతేనా? ఏ నిజంగా బాగుంది అది. ఏమంటారు? బాగుంది. అదేంటి స్ట్రాబెర్రీ ఫ్రూట్ సలాడా? నీది పిస్తా. యా, బాగుంది, నైస్. సో జగదాంబ సెంటర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్, అంటే హైదరాబాద్లో కోటి లాగా బాగుంటుంది. థియేటర్ చాలా ఫేమస్. మ్యూజిక్. యా, జగదాంబ. అరే క్లాక్ టవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది 25 FPS ఉంది అనుకుంటా, అందుకనే జిటరీగా ఉంది. యా, ఈరోజు వ్లాగ్ మొత్తం ఎలా వచ్చిందో తెలియదు అసలు నాకు. అన్ని చిన్న క్లిప్స్ వచ్చాయి మొత్తం. ఇవన్నీ కలిపి ఒక వీడియో చేయాలంటే చేద్దాం, విల్ డూ. సో ఇది ఒక్కడే వ్లాగ్ కాదు, 2 days వ్లాగ్. నిన్న అస్సలు ఏం చేయలేదు, ఈరోజు కనీసం బయటకని వచ్చాం. లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏం చేయాలో చెప్పండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ ఐ గెస్ ఇంకా మోస్ట్లీ ఇంకా ట్రావెల్ వ్లాగ్ ట్రై చేస్తే ఈసారి హైదరాబాద్, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వ్లాగ్ ట్రై చేద్దాం ఏదన్నా.
ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై, లేదంటే లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. See you guys in another vlog. Until then, Loki signing off.